ఒకరోజు మనం జీవిస్తున్నాం, బ్రతుకుచున్నామంటే దేవుని యొక్క కృప. 33 సంవత్సరాలు దాటుతున్నప్పుడు సాధు సుందర్ సింగ్కి ఒక భయం పుట్టుకుందట. సాధు సుందర్ సింగ్ గారికి ఒక భయం పుట్టుకుంది. నేను నా ప్రభు కంటే ఎక్కువ బ్రతుకుతానా, నా ప్రభు కంటే ఎక్కువ బ్రతికితే నాకు లాభమేమి కదా అని దేవుని అడుగుతూ వచ్చాడంట. దేవా, నన్ను తీసుకువెళ్ళు, నేను ఆత్మహత్య చేసుకోలేను, లేదా వయసులో ఉన్న చావలేను. అంటే ముసలివాడిని కూడా కాదు, ఏమో రేపు మా పని డెట్ ఆఫ్ ఎవరికైనా ఒకవేళ ఎప్పుడు చనిపోతుందో తెలియదు, కానీ చనిపోతుందని తెలుసు. కన్ఫామ్గా ఈరోజు చచ్చిపోతామంటే ఎంతో అది మొదటిది మరణ భయం పెట్టుకుంటుంది. ఎరిగిన వారికైతే ఫిలిప్పీ 1:19 ప్రకారము నేను ఆయనతో ఉంటాననే నిరీక్షణ వస్తాయి. లేని వారికి ఎట్లా ఉంటుంది, ఆ భయం పట్టుకుంటాయి. కానీ దైవజనుడు సాధు సుందర్ సింగ్ దేవుని ఆత్మ కలిగేవాడు కాబట్టి ఆయన అడుగుతూ వచ్చాడు, దేవుని బ్రతికిస్తున్నావు, ఏం చేయాలి, చంపుతావా, నీకంటే ఒక్కరోజు నన్ను ఎక్కువ బతికేద్దు అని. కానీ దేవుడు అతన్ని సిద్ధపరిచి నా వల్ల మిగిలిన పని నువ్వు చేయాలన్నాడు. నా వల్ల మిగిలిన పని నువ్వు చేయాలి. అందుకే దైవజనుడు సాధు సుందర్ సింగ్ ఒక మాట ఎక్కువగా వాడేవారు, రక్తముతో కారుచున్న పాదములు కలిగిన దేవుని దాసుడు అని. రక్తముతో పాదములు తడుపుకున్నాడంట. అంటే ఎప్పుడు కూడా ఆయన చెప్పులేయలే. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు. కైలాస పర్వతాలని, ఎన్నో ప్రాంతాలు. ఒకరోజు కూడా ఎండని కానీ, గాలి అని కానీ, వాతావరణం అని కానీ తన జీవితంలో ఎప్పుడు కూడా దానికి రాజీ పడలే. అన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడు. దానికి ఆయనకు సింబల్ అంటే రక్తంతో నడుస్తూ రక్తంతో పాదాలు కలిగిన దేవుని దాసులుగా ఎన్నిక చేయబడ్డాడు. అనేకల్ని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. నాదో తలంపు ఏంటంటే, ఒక వ్యక్తి ప్రభులో రక్షణ మానవ పొందాడు. ఎఫెసీ 2:8 ప్రకారం అది మన వల్ల కలిగే కాదు, దేవుని వరం. ఇందులో మనం అతిశయించడానికి ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే హబక్కూకు 1:14-15 చదవండి. హబక్కూకు 1:14-15. హబక్కూకు గ్రంథం 15 చదవండి. వాడు మానవులందరినీ గాలం వేసి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. ఒకటి ఎట్లుందంటే పండుగ చేశాడంట. అందుకే అంటాడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం, క్షమించండి 12వ అధ్యాయం 43-44. వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును, అక్కడనే కాపురముండును. ఎలా ఉందంట, మొదటి స్థితి కంటే చెడ్డది. అంటే ఒక మనిషిని దేవుడు చాలా ఒక్క సెకండ్ వదిలితే కదా, వదిలిన కొద్దిమంది భక్తులు బాగుపడినారు. అందులో యోబే ఉన్నాడు. యాకోబు 5:11 ఒక మాట అంటాడు,
అపోస్తలుడైన యాకోబు రాసిన పత్రిక 5:11. 5:11. యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఆయనకి ఎంత సహనం ఉందంట యాకోబు ఇచ్చాడు ఆ సహనం. చాలామంది అలాంటి కుటుంబాలు అలాంటి జీవితాలు ఉంటాం. అంటే ఒక వ్యక్తి రక్షణ మారమస్ పొందాడు, లేదు రక్షణ మారమస్ పొందలేదు అంటే అర్థం ఏంటి తెలుసా? ఎట్లా ఉంటుందంటే జారిపోతాం. మన జీవితాలు అదే. మన జీవితాలు నేను లోబడను అంటాం కదా. ఏం రాయబడింది? సామెతలు 8:13. ప్రార్థనగా ఎక్కువ చూస్తాం అది. సామెతలు 8:13. అంటే ఏంటి? విడిచిపెట్టారు. చాలాసార్లు వాక్యం అనేది ఎవరికి అందనంత వ్యక్తులుగా ఈరోజు దేవుని సువార్త చేయడానికి ఇష్టపడుతున్నారు. దేవుని సువార్త చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎంత కష్టపడుతున్నారో తెలుసా? మనమైతే ఒక్క మాట చెప్పలేకపోతున్నాం ప్రభుని గురించి. వారంటారు ప్రాణము దారబోసి కుటుంబాలు వదులుకొని, భార్య పిల్లలు వదులుకొని దేవుని సేవలో తాము పానార్పణగా పోయబడుతూ వచ్చారు. ఎందుకు అంత అంటే ఒక వ్యక్తి నాశనుడికి వెళ్ళిపోతున్నాడంటే హేజ్కేలు గ్రంథం 33:7 మాట్లాడింది. హేజ్కేలు గ్రంథం 33. నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. ఇక 6వ వచనంలో అంటాడు, అయితే కావలివాడు ఖడ్గం వచ్చాడు చూసి బాకా ఊదునందరి చేత జనులు అజాగ్రత్తగా ఉండటి, ఖడ్గం వచ్చి వారిలో ఒకరిని ప్రాణం తీయటయు తటస్థించినడలా వాడు తన దోషం బట్టి పట్టుబడినను నేను కావలి వాని వాని ప్రాణం గురించి విచారం చేయదు. ఎందుకంటే ఒక వ్యక్తికి దేవుడు రోగమున్నా బాధ ఉన్నా దేవుని యొక్క వాక్యం ఎందుకు చెప్పాలి, వాళ్ళకి ప్రయాణం చేయాలంటే ఆలోచనలు అంటాడు వాని ప్రాణం గురించి విచారం చేస్తా. అంటే రక్షణ మానమస్ పొందినవాడు నెంబర్ 2 రక్షణ మానమస్ పొందినవాడు మౌనంగా ఉండకూడదు. అందుకే అంటే ఇది నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు. చూడండి మార్క్స్ వార్త 5:19-20. మార్క్స్ వార్త 5:19-20. నీవు నీటి వారికి వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి, అంతే ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. ఏమన్నాడు? నీవింటి వారి దగ్గర వెళ్ళా, నీ భార్య నీ పిల్లలు నీ కుటుంబం నిన్ను వదిలిపెట్టింది. మార్క్ 5:4-5 ఆ మాట చూస్తాం. వాడు దైవలు పట్టాడు, వాడిని అందరూ వదిలిపెట్టారు, సాధుకు పడలేకపోయాడు. ఆ రెండేమో సమాధులు, వానికి నివాసస్థలం. ప్రభు కనికరించాడు, రక్షించాడు. మార్క్ 5:15 ప్రకారం స్వస్థత పొంది వస్త్రాలు ధరించుకున్నాడు. ఇప్పుడు ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళిపో, నీ ఇంటి దగ్గరికి వెళ్ళి అందరూ నేను ఆహ్వానిస్తారు, నీవు చేయొచ్చు, నీవు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు అన్నాడు. సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు 20 మార్కు 5:20. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవనియు అది మనం చేయాల్సిన పని ఏంటంటే, నీలో ప్రభు ఏ కార్యం చేశాడో అది టాప్ టు టాప్ అంటే మొత్తం చెప్తూనే ఉండాలి. చెప్పలేదంటే మనము మరి హెజ్కేలు 33:6 ప్రకారము విచారణ చేసేటప్పుడు నీవు లెక్క చెప్పాలి. కాబట్టి ప్రయాసపడు, పౌలు తిమోతికి అది చెప్పాడు, ప్రకటించు, సమయానిక ప్రకటించు అన్నాడు. ఆ విషయంలో దేవుని దాసులుగా ప్రతి వ్యక్తి రక్షణ మానవ పొందిన వాడు చెప్పవలసిన విధానం అది. అంతే, దర్శాలు అంటే రక్షణ ఒకటి ఆరాధనలో చేయలేదంటే మన జీవితానికి వాడు ఉత్తరబాదు సామెతలు 8:13 ప్రకారం ఒప్పుకోలేదు అని. రక్షణ మానవ పొందినవాడు మౌనంగా ఉండకూడదు,
చాటించాలి. మరి మార్కు 5:19-20 ప్రకారం చాటించాలి. అది దేవుని యొక్క చిత్తం. ఇప్పుడు వాక్యానికి వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి 5 వచనాలు మార్చి చదువుకుంటూ వస్తాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి 5 వచనం. ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని ఎదురుకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని అతను చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడు చెప్పగా, యెహోవా యథార్థహృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాను ప్రార్థించెను. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాకు తిరిగి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదుకు దేవుడునకు యెహోవా నీకు సెలవిచ్చున్నది ఏమనగా, నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించితిని, నేను నిన్ను బాగు చేసేదను, 3 దినాన నీవు యెహోవా మందిరానికి ఎక్కిపోదువు. నా తలంపు ఏంటంటే, మొదటి వచనంలోనే మాట రాయబడింది, నీవు బ్రతకవు, నీవు మరణం కూర్చున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఏ వ్యక్తికైనా దేవుడిచ్చే డిసిజన్ అంటే తీర్మానము. అందుకే రక్షణ మానవ పొందిన వారి యొక్క స్థితిలో ప్రాముఖ్యమైనది తన జీవితము, తన ఫ్యామిలీ, తన కుటుంబము. అందులో చాలా ఉన్నాయి, మనకు అర్థం కావు చాలా వరకు. ఎందుకంటే మన వరకు పట్టినట్లు ఉంటాం. ఉంటాయి. దేవుని ఎదుట మనం లెక్క చెప్పినప్పుడు ఒక దేవుని దాసులు అంటారు, ఇప్పుడు సపోజు మనం దేవుని యొక్క వాక్యము చెప్పలేదనుకో, అది కుటుంబం కావచ్చు, బయట వారికి కావచ్చు. ఇప్పుడు మన ఇంట్లో పక్కలో ఉండాలి అనుకో, అవుట్ సైడ్ అంటే బయట ఇన్ సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ ఎక్కడైనా కానీ, లోపల వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ చెప్పలేదు అనుకో, ఆ చెప్పాలన్నప్పుడు మన ఫిట్నెస్ ఎట్లుండాలంటే చాలా కదా. మామూలుగా ఎట్లుంటుందంటే, ఇప్పుడు నిన్ను కూడా సోదరుడుగా మంచి అనుభవం పంచుకుంటూ వచ్చాడు. ఎక్కడైతే మనం అందుకే అంటాడు, నీవు వెళ్ళి నీ కలిగినవి నీ ఇంటి వారికి. అప్పుడు ఎప్పుడైతే వాడు బాగుపడతాడో ఆ జీవితము అందరు నమ్మాలి. ఎందుకంటే మన జీవితంలో బయట వ్యక్తులు ఈయన నిజంగా మార్పు చెందాడు. మార్పు లేకపోతే కొద్దిమందికి ఆ ఏరియాలో దేవుని యొక్క వాక్యం చెప్పాలన్నా, ఆ ఊర్లో దేవుని యొక్క వాక్యం చెప్పాలన్నా కొద్దిగా కష్టంగా ఉంటాయి. ఎందుకంటే చెప్పేది అది క్రియలు చేసేవి లేవు కాబట్టి. ఇంకొక మాట కూడా వస్తాయి, క్రాస్ ఎగ్జామ్ అంటే ఎట్లుంటుందో తెలుసా, ఇదేది ప్రశ్న ఉత్తర్వులు అన్నట్లుంటాయి. అట్లకి జరిగితే చాలా వరకు నిలబడలేని స్థితులు వస్తాయి. అంటే ఏంటంటే అది జరగదు కాబట్టి అలా కొన్ని సందర్భాలు జరుగుతాయి. ప్రశ్న జవాబులు అలాంటి పరిస్థితుల్లో కూడా చెప్పే జీవితాలు కావాలి. నెంబర్ 1 పాయింట్ ఇక్కడ అంటాడు హిజ్కియా, దేవుడు అతన్ని జ్ఞాపకం చేస్తుంటాడు, నీవు మరణమొగుచున్నావు, నీళ్లు చక్కబెట్టుకుంటే 2వ వచనంలో అంటాడు, అతడు తన ముఖం గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థహృదయుడై సత్యంతో నీ సన్నిధిని నేను నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్యను నేను జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో. ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. బాగా గమనించండి, ఒక వ్యక్తి యొక్క సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇది దేవుని ఎదుట అయిన ఒప్పుదల కదా, మనం చెప్పచ్చు. మళ్ళీ చాలాసార్లు చెప్తుంటా. ఎందుకంటే ఎప్పుడు మనకి అడ్వకేట్ ఒకడు ఉంటాడు. దాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు మామూలుగా. అంటే ఏంటంటే ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనం అప్పుడు వింటూ ఉంటాం, ఏమయ్యా నీ తరపున ఎవడో వాదించేవాడు లేడా అన్నప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు. అంటే గవర్నమెంట్ తరపున వాదించు ఒక లాయర్ పెడతారు. ఎవరికైనా సరే వాడంతకు వాడే కేసు వాదించుకోవడానికి ప్రైవేట్ లాయర్ పెట్టుకోవచ్చు. ప్రైవేట్ లాయర్లు పెట్టుకుంటాడు. ఇప్పుడు జరిగేటివి ఎక్కువ భాగము. కానీ ఎవడేం చేయలేనప్పుడు గవర్నమెంట్ లాయర్ కంపల్సరీగా దాని కేసు టేకప్ చేయాలి. మనకు ఒకటి ప్రత్యుర్వాది ఉంటాడు. ఎప్పుడు అంటే ఇలాంటి ప్రత్యుర్వాది ఎవడంటే అపవాది. మన మీద, మన జీవితాల మీద ఎప్పుడు కూడా
నేరమును చెప్తూనే ఉంటాడు. ఊరికి జ్ఞానం చేస్తున్నప్పుడు ఇప్పుడు సపోజు మరి యోబులోనే చూస్తాం. రండి యోబు గ్రంథం 1వ అధ్యాయంలోనే అతడు ఇచ్చిన సాక్ష్యంలోనే కొన్ని విషయాలు గమనిస్తూ వస్తే ఇక్కడ చూడండి, జ్ఞానం చేస్తూ మరి 8లో అంటాడు, అందుకు యెహోవా నీవు నా సేవకుడు ఏబు సంగతి ఆలోచించదువా, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు అన్నాడు కదా. ఎంత మంచి సాక్ష్యం కదా. మనకైతే దేవుడిచ్చే సాక్ష్యం ఇది. బాగా గమనించండి, దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చాడు సాక్ష్యం. ఎక్కడ చెప్పాడు? దేవుడు తన దూత లేదట అపవాది సమూహం మీదట చెప్పాడు. ఇప్పుడు అదే ఆ స్టేజ్లో నిన్ను మనలో పెడితే అనుకో, పోనీ దేవుని ఎదుట మన జీవితాలు ఎట్లా కనబడుతాయంటే, అందుకే అంటాడు దావీదు అంటాడు 139 కీర్తన 23-24లో 139 కీర్తన 23-24లో పరిశోధించి నా హృదయం తెలుసుకునము, ఇప్పుడు చెప్పండి, ఆయన తన జీవితంలో దేవుని ఎదుట కనబడినప్పుడు ఆయన ఒప్పుకుంటూ వచ్చాడు, దేవా నన్ను పరిశోధించి నా ఆలోచనలు నా తలంపులన్నీ తెలుసుకో. ఒక వ్యక్తిని పరిశోధిస్తే ఎట్లుంటుందో తెలుసా మన జీవితము? అందుకే అంటాడు ఇర్మీయా 17:9 తెలిసిన భాగమే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది అన్నాడు. మార్కు 7:21-23 వరకు రాబడిన ప్రకారం లోపల నుండి అన్నాడు. మనుషుల్లో హృదయంలో నుండి దురాలోచనలు, దొంగతనాలు, జారత్వములు, అపవిత్రత, కామకత్వం, అభిచారము, మోసము, దగ ఇవన్నీ ఇంచుమించు 13 ఉన్నాయి. గలితే 5:21-23 వరకు రాబడిన ప్రకారం వాడు 15 ఉన్నాయి. అంటే మనిషి జీవితంలో ఏదో ఒక మాలిన్యం అనేది మనిషిని వెంటాడుతూ వస్తాయి. మరి ఇతనిలో లేదా? యోబులో లేదా? యోబును పరీక్షించి చూసినప్పుడు అందుకంటాడు యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు అన్నాడు, చదవండి 1:8. యథార్థవంతుడును న్యాయవంతుడును ఇప్పుడు యథార్థవంతుడు ఎట్లుంటాడే? యథార్థవంతుడు 32 కీర్తన 1-2 వచనాలు రాస్తుంటాడు. 32 కీర్తన 1-2 వచనాలు. ఇలాంటి జీవితం అంటే ఎట్లా ఉందంట? దేవుని యొక్క వాక్య సెలుచు ప్రకారము 32 కీర్తనలో దేవుడు వాక్యం సెలుచు ప్రకారము ఎలా ఉందంటే, దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది, తన అతిక్రమలు పరిహారం ఉందడు, తన పాపలకు ప్రాయశ్చిత్తం ఉందడు, యెహోవా చేత నిర్దోషి. దేవుడు ఏ వ్యక్తినైతే దేవుడు నిర్దోషిగా ఎంచుతాడో ఆ వ్యక్తి ధన్యుడు. అంటే ఇతని జీవితంలో పాప జీవితానికి సంబంధించిన జీవితాల్లో ఏవి కూడా పెట్టుకోవడానికి ఇష్టపడలేదంట ఒక వ్యక్తి. అందుకే అతని జీవితంలో దేవుడు అలా చేయి వదిలిపెట్టి నీ ఇష్టమయ్యా అది అతన్ని ఏమైనా చేసుకోపో అన్నాడు. మనకు అంత స్టేజ్ ఉండదు. ఫోన్ ఆ ప్రార్థన ఎప్పుడైనా నువ్వు చేసే సామర్థ్యత ఉంటుందా? యాక్చువల్ చెప్పాలంటే ఆ సామర్థ్య ప్రభావం నన్ను కూడా యోబు వంటి పరిస్థితులకు తీసుకువెళ్ళు, నన్ను కూడా చూడంటే అబ్బా ఎంత నిలుమ కదా. నేనైతే కోరుకోవడానికి నా జీవితంలో అంత స్ట్రెంత్ అంటే ఆ యొక్క విధానం రావాలి. అంటే ఆ పోరాట విధానంలో మనకు వ్యక్తి ఎప్పుడు కనపడుకుంటూ వస్తాడో, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సపోజ్ అందాం అనుకో ఇప్పుడు మధ్యలో దేవుని దూతలకు ఏదంటే అపవాది యొక్క దూతలకు అపవాదికి మధ్యలో దేవునికి జరిగిన సంభాషణ ఇది. ఇప్పుడు యోబు మీద దాడి చేశాడు. వన్ టైం మొత్తం సమస్తం నాశనం చేశాడు. సెకండ్ టైం తన శరీరం మీద దాడి చేశాడు. తన శరీరం మీద దాడి చేశాడు. ఎంత దాడి చేశాడంటే దుర్గంధం. అందుకంటాడు నా ఊపిరి నా భార్యకు అసహ్యము అని. అంత జీవితంలో అతన్ని శోధిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన అనొచ్చు అనుకో, ఏం ప్రభువా నన్ను ఎందుకు అంత పరిస్థితులు పెట్టావు, నన్నేమని అడిగావా? నన్నేమని అడిగా కదా మనల్ని అంటాం కదా. కొన్ని సందర్భాలు వస్తాయి, నేనైనా మనకైనా ఒక వ్యక్తి అడిగినప్పుడు
ఒక వ్యక్తి అడిగినప్పుడు, యథార్థంగా చెప్పాలంటే బోధలు, ఒక వ్యక్తి అడిగినప్పుడు, ఏమయ్యా నీకు 28 సంవత్సరాలు, 30 సంవత్సరాలు లేదా కొన్ని సంవత్సరాలు చెప్తున్నావు కదా, ఎందుకు స్థితిగతులు ఇంకా బాగుపడలేదు అని ఒక వ్యక్తి అడిగాడు అనుకో. అంటే స్థితిగతులు అంటే ఫ్యామిలీ బయోడేటా, లేదంటే ఆర్థిక లోటు, ఇవన్నీ ఎందుకు సేవ్ టు సేవ్ అంటే బాగుపడలేదు అన్నాడు అనుకో. ఇప్పుడు మనమైనా అనుకోవచ్చు. ఒక వ్యక్తి అన్నాడు, ఏమయ్యా 3 ఏళ్ళ నుంచి ప్రాణం చేస్తున్నా, నా రోగం బలపడుతుందే కానీ నా రోగము ఇంకా అంటే తగ్గలే. డాక్టర్ దగ్గరికి 1000 ఖర్చులు పెట్టాడు పాపం. మాకు కూడా బాధే, ఎందుకంటే ప్రార్థన లిస్టులో పేర్లు ఉంటాయి. ఏం ప్రభా, మేము కూడా ప్రాణం చేస్తున్నాం కదా, రెయింబోళ్ళు ప్రాణం చేస్తున్నాం, ఎందుకు ఇంకా రోగము ట్రీట్మెంట్కి పోతూ ఉంటే ఇంకా ప్లస్ అవుతుంది, అంటే రోగం తగ్గాలి, ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఆయన అన్నాడు అనుకో, మనం అన్నాం అనుకో, ఏ ప్రభా రోగం ఇక ఎక్కడైనా కానీ డాక్టర్ దగ్గరికి పోతే ఒక డాక్టర్ యాక్చువల్గా 90% ఇప్పుడు బిజినెస్ అయింది, 100% బిజినెస్ అయింది. ఎవడో కొన్ని 1+1 ఎవడు ఉంటాడో తెలియదు, కానీ అందరూ వ్యాపారస్తులే వైద్యశాస్త్రంలో. ఇప్పుడైతే ఎవడో పుణ్యాత్ముడు ఉన్నాడంటే వారికి సంతోషం. నేనైతే ఎదిగినా దొరుకుతారో లేదో, ఉండొచ్చు, లేదన్ను, కష్టమే ఇప్పుడు. ఎందుకంటే అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళ మీద అన్ని కాదు, అది వ్యాపారము. నేను అడిగిన ఒకసారి డాక్టర్, సార్ నేను వచ్చింది ఒక రోగం కొరకు, నాకు 4 రకాల మాత్రలు రాసిచ్చాం, కారణం ఏమిటి అన్నా. ఎవరు అడగలేదు కదా అంటే, నేను అడుగుతున్నా కదా స్వామి చెప్పు అన్న. నేను అడుగుతున్నా కదా, నాకు వచ్చింది ఏంటి, బాడీ వీక్నెస్, టెంపరేచర్ అంటే జ్వరం అని వచ్చిన. నువ్వు 4 రకాల మాత్రలు రాసినావు, ఇందులో ఏంటి పారాసిటమాల్, ఓకే. లేదంటే మాటికి ఏదో బాడీ వీక్నెస్కి ఏదో దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇచ్చావు, ఓకే. మళ్ళీ ఈ 2 ఎందుకు? అప్పుడు ఆయన ఓపెన్ చెప్పాడు. ఎంబీబీఎస్ డాక్టర్ మామూలు ఆర్ఎంపీ కాదు. లేదయ్యా, ఒకటి ఏకదాటిగా వాడు బిజినెస్ కాబట్టి ఏకదాటికి రోగం ఒక్కసారి కంట్రోల్ అయితే మనిషికి బాగుండదంట. మనిషికి మనకేం చేస్తాం, ఒక ఇంజక్షన్ వేసుకుంటే బాగుంటుందని మనం పోతాం. వాడంటాడు ఒక్కసారి రోగం బాగైతే కంట్రోల్ కాదయ్యా, కాబట్టి కంట్రోల్ అంటే ఏంటి, నిదానంగా బాగుపడాలంట. మీ బిజినెస్ కని చెప్పాడు సార్, దాని ఏముంది అన్న, ఇట్లా చెప్తే వ్యాపారం చేసుకోలేం కదా అన్నాడు. నేను కూడా చెప్పాను, సార్ నా రోగం కొరకు నీ దగ్గర పోయినా ఇంకో వాళ్ళ దగ్గర పోయినా నా బిజినెసే కాబట్టి నేను తప్పదు ఇచ్చుకోపా స్వామి అన్న. ఎదారు చెప్తున్నా, నేను ఇంకో దగ్గరికి పోయినా కూడా అంటే ఇవన్నీ ఎట్లుందంటే ఓపెన్ బిజినెస్. నేను ఇప్పుడు కాదు 30 ఏళ్ళు చూస్తున్నా. కాబట్టి రోగాలు బాగుపడవు, కానీ ప్రభు ఎందుకు బాగుపడలే? అందుకే అంటాడు, కొన్ని సందర్భాలు ప్రభు అనుమతి వస్తాయి, అప్పుడు మనం తట్టుకుంటామా? ప్రభులో తట్టుకునే సామర్థ్యత మనకు రోగాలు కానీ పరిస్థితులు కానీ తట్టుకునే సామర్థ్యం ఉంటుందా? శోధిస్తాం కదా, ఎందుకు నన్ను పెడుతున్నా, నాలో అడగచ్చు, తప్పలేదు, నా లోపం ఏమిటి, పాపం ఏమిటి అని అడగచ్చు. కానీ పరిశోధించొద్దు. ఆయన శోధించొద్దు, శోధించొద్దు అంటే ఆయన్ని శోధించి. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 10వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తే, ఈ రోజుల్లో 10వ అధ్యాయం శోధించి అనే మాట చదవండి. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 10వ అధ్యాయంలో రాయబడింది, శోధించి సంవారి చేత నశించరి. 11 చదువుమా. మనమును ప్రభును శోధింపకుందము, శోధింపకుందాం అంటే ప్రభును శోధించద్దు. యోబు తన యూతుల ప్రభును శోధించలే. ఎన్నేళ్ళు అనుభవించాడో అన్ని ఏళ్ళు ప్రభు అనుమతి అన్నాడు, సంతోషంతో భరించాడు. ఇది విశ్వాస సంబంధించి విశేషాల్లో ఒక భాగం. విశ్వాస సంబంధించిన విశేషాల్లో ఒక భాగం అంతే, ఇది ఒక పార్ట్ 1. అందుకే అందరికీ పరిస్థితులు పెట్టాడు, మన పరిస్థితులు పెట్టి మనమే ఆయన దగ్గర నిలబడితే ఎట్లుంటే తెలుసా, ఆయన శోధిస్తే నిలవలేని వారము, పారిపోతాం. ఇప్పుడు మనకు తెలుసు ఆదాం ఎందుకు పారిపోయాడు. 3వ అధ్యాయం 9-10, ఆదికాండం 3వ అధ్యాయం 9-10, ఆదాముని పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు నేను.
అంతే, పారిపోతావు. దేవుడు నీ జీవిత నిజ స్వరూపం చూసినప్పుడు నిలబడలేమండి. కారణం ఏంటి తెలుసా? యథార్థత ఉండదు, తప్పులు ఒప్పుకునే దయచేసి ఉండదు, తప్పులు ఒప్పుకునే స్థితిలో ఉండవు. అదే తప్పు. యోబు గ్రంథం 31, 33, 31, 32. యోబు గ్రంథం 33వ అధ్యాయం 31, 32. నా దోషములు దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి అది పెట్టుకున్నాడంట. తన జీవితంలో రొమ్ములో పాపం పెట్టుకున్నాడంట. అంటే మన జీవితంలో ఒక వ్యక్తి కిందకి దిగజారిపోతుందంటే మన రహస్యపు జీవితం. రహస్యపు జీవితాన్ని దేవుడు బయలుపరుస్తున్నప్పుడు ఒప్పుకోవాలి. యోబు తన జీవితంలో అన్ని యథార్థంగా ఒప్పుకుంటూ వచ్చాడు. తన జీవితంలో నిలకడగా ఉండడానికి ఎన్ని పరిస్థితులు వచ్చినా లాస్ట్కి అంటాడు 40వ అధ్యాయం యోబు గ్రంథం 4వ వచనంలో అంటాడు. 40వ అధ్యాయం యోబు గ్రంథం 4వ వచనంలో, చిత్తగించము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇవ్వగలను. అది అంటే మాట్లాడడానికి దేవుడు నిన్ను పరిశోధిస్తే మాట్లాడడానికి నీలో ఉండదు. అంటే అంత యథార్థవంతుడు దేవుడు, అంత పరిశుద్ధుల దేవుడు అనేదట. ఇప్పుడు ఇజ్కే జీవితాలు చూస్తుంటే ఆయన అన్నాడు, ఇక్కడ అంటాడు, నిజమే కొన్ని విషయాలు చూస్తాం. 2వ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో, దానికంటే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఇతడు ఎలా యథార్థవంతుడుగా కనబడుతూ వచ్చాడంట. రండి, యథార్థవంతుడుగా ఇప్పుడు అంటాడు 3 నుంచి, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతి అనుసరించను. ఉన్నత స్థలమును కొట్టివేసి విగ్రహంలో పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోస చేసిన ఇతడు సర్పమును చిన్నాభిన్నములు చేశాను. దానికి ఇశ్రాయేలు నేహు సాష్టాన్ని పేరు పెట్టి దానికి ధూపం వేయిచూ ఉండేది అన్నాడు. ఎలా ఉన్నట్టు ఆ రోజుల్లో వారి తండ్రి అయిన ఆహాజు భయంకరుడైన పాపిగా నిలబడ్డాడు దేశాన్ని. అందుకే అంటాడు 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయంలో 19 వచనం. 2వ దినవృత్తాంతములు 28, 19. 2వ దినవృత్తాంతములు 28, 19. యూదా దేశంలో దిగంబరిగా చేసి, అది ఎలాంటిదంట, తన తండ్రి దేవునికి ద్రోహిగా కనపడ్డాడు. ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నట్టే ఆయన సంకల్పంలో ఉంటాం. అననీయ అనుకున్నాడు ఈ సౌలు అనే దౌర్భాగ్యుడు, లేదంటే దుర్మార్గుడు. ఎప్పుడు కొద్దిమంది కూడా ప్రార్థనలు చేస్తూ వస్తారు. మనం ఎలా ప్రార్థన చేస్తామో తెలియదు, కానీ ఒక సందర్భంలో కదా ప్రార్థనలు కూడా ఉంటాయి. చాలా వరకు కొన్ని కష్టంగా ఉంటాయి. ఒకసారి సహోదరులు ప్రార్థన పిలిచారు. ఆన్లైన్ ప్రేయర్ ఉంది బ్రదర్స్, వస్తారా అన్నాడు. మన ప్రార్థన అంటే రెండోసారి ఇంకో సహోదరుడు పిలిచాడు. ఏం బ్రదర్, మీరు ప్రేయర్లో అందరూ కలుపుకొని బాగా నడిపిస్తారని తెలుసు, ఎందుకు మీరు ప్రార్థన పిలిస్తే రావడం లేదు అన్న. ఆయనతో చెప్పాను. సారీ బ్రదర్ అన్నాడు. అంటే కొన్ని సందర్భాలు నేను ప్రార్థనకు వెళ్ళాను. ఫస్ట్ టైం ప్రార్థనకు వెళ్తే వాళ్ళు ఆ వ్యక్తుల్ని ఎవరైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ వ్యక్తుల్ని శాపనార్థాలతో ప్రార్థన చేస్తూ వచ్చారు. శాపనార్థాలతో అరే ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ ఎవడు సంసోను అనుకో, ప్రభా సంసోను నువ్వు ఎత్తి సముద్రంలో పడవేది కాక అని ఆయన చేస్తుంటే వీళ్ళందరూ ఆమెన్ అన్నారు. మేము చూసి కళ్ళు తెరిసి చూసుకుంటున్నాం. నడిపిస్తున్నవారు మమ్మల్ని చూసి రెండోసారి వెళ్ళా. అప్పుడు అడిగారు, ఏం బ్రదర్ రాలేదు అన్నప్పుడు ఆ ప్రార్థనలో ఎంతవరకు జీవంతో ఉండాయి అన్న. మంచిదే కదన్నా మనం చేసేది. దావీదు చేశాడు కదా, దావీదు యథార్థంగా శ్రమలు అనిపించి చేశాడు, నువ్వు అనిపిస్తున్నావా? కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనలు కూడా ఎట్లుంటాయంటే మనకి ఏం దోసవ చేస్తూ వస్తాం, అనుభవాలు ఉండవు. మనకంత ఆత్మీయ గ్రహింపు తక్కువ మనం అనుకుంటాం. అసలు పొంతి పిలాతు ఆయన చూసినప్పుడు ఈ నీతిమంతుడు అన్నాడు. ఆయన భార్య కూడా ఇచ్చిన సాక్ష్యం ఈ నీతిమంతుడు అన్నాడు. అలాంటి నీతిమంతుడే ఒక మాట అంటాడు లూకాసు వార్త 23:34లో.
ఉమ్. ఉమ్. అది అంటే ఎలాంటిదంటే క్షమించే ప్రార్థనలు రావాలి, ఓర్పుతో సహించే జీవితం రావాలి. అందుకే యోబు 5:11 చూసిన ప్రకారం సహనము కలిగి ప్రార్థన చేశాడు. 42 అధ్యాయంలో యోబు 42 అధ్యాయం 10-12 రాయబడిన ప్రకారము తన సహోదరులకు ప్రార్థన చేస్తే వారు బాగున్నారు. అంటే మన ప్రార్థనలు మన అనుభవ జీవితాలు ఎట్లుంటాయంటే యథార్థంగా, ఇప్పుడు దేవుని ఎదుట అతడు యథార్థంగా ఒప్పుకుంటూ వచ్చాడు. మా తండ్రి ఎలాంటి వాడంటే దుర్మార్గుడు. ఆహాజు ఎలాంటి వాడంటే 2 దినవృత్తాంతాలు 8:19 రాయబడి ఆహాజు యూదా దేశం దిగంబరిగా చేసి యెహోవాకు ద్రోహం చేశాడు. అలాంటి కుటుంబంలో ఈ వ్యక్తి పుట్టాడు. మరి మన ఎట్లా ఉంటాయి కదా. ఇప్పుడు మనకి భక్తి ఎట్లా ఉంటుందంటే ఆచార సంబంధమైన భక్తి ఎట్లా ఉందంటే ఆల్ ఇన్ వన్ ఉన్నాయి. ఆల్ ఇన్ వన్ ఎట్లా ఉంటాయంటే ఇక్కడ పోతే జెండా. ఒకసారి ఒక సహోదరుడు చెప్పాడు, బ్రదర్ ఈ వ్యక్తిని గురించి ఒక కొటేషన్ చెప్పన్నా, ఈ వ్యక్తిని గురించి ఒక కొటేషన్ చెప్పంటే ఆయన సేవ చేస్తున్నాడు ఆ పెద్ద ఆయన. అన్న ఈయన గురించి ఒక కొటేషన్ చెప్పంటే ఆయన అన్నాడు, బ్రదర్ ఈ వ్యక్తి కోడి లాంటి వాడయ్యా అన్నాడు. బాగా అర్థమవుతుందా? బ్రదర్ ఈ వ్యక్తిని గురించి ఒక కొటేషన్ చెప్పంటే అంటే పెద్ద ఆయన అంటాడు, అన్న సంసోన్ ఆ వ్యక్తి కోడి లాంటి వాడు అన్నాడు. ఎందుకు ఆ పేరు పెట్టాడు? కోడి ఆడడానికి వస్తుందంట, దానికి నీళ్ళు నా ఇల్లు అని ఏముండదు, నీళ్ళు నా ఇల్లు ఏముండదు. యాడ మేతేస్తే యాడ గింజలు పడితే ఆడ కోడి కూసుకుంటూ ఉంటుంది. నేను అదే పరిస్థితి వాంది అన్నాడు. అర్థమైనా? కొద్దిమంది అంతే విశ్వాసం జీవితం ఇక్కడికి వస్తే ప్రార్థన, బయటికి పోతే ఆల్ ఇన్ వన్. అర్థమైనా? ఇలాంటి విశ్వాస సంబంధ జీవితాలు కలిగిన వారి యొక్క ఫిట్నెస్ అంటే యథార్థత ఉండదు. దేవునికి అది అనుకూలం కాదు. కోడి లాంటి జీవితం యజమాని ఇంటిలో ఉండాలి, యజమాని దగ్గరే ఉండాలి. అది దాని శుభం అది కాదు కదా. గింజలేసారు తింటాం చేస్తాం. అంటే మన జీవితాల్లో అహరోనే లాంటి మహాభక్తుడు ఉన్నాడు. అతడు గురించి 99 కీర్తన 6లో రాస్తాడు. కీర్తన 99:6లో మనకు తెలిసిన భాగమే, చదవండి. అంటే యాజకులు అని పేరు పెట్టి వాళ్ళు యాజక ధర్మం చేయవారిలో ప్రార్థన పరులుగా దేవుడు ఒప్పుకున్నాడు. అలాంటి వాడు అంటాడు నిర్గమాకాండం 32:21లో, నిర్గమాకాండం 32:21 అది అంటే ఎలాంటిదంట వారికి ఎట్లా అనుకూలమో. 25 వచనం చదవండి, నిర్గమ 32:25. వారిని విడిచిపెట్టెను. ఇది పాయింట్. ఈరోజు కుటుంబాలు కావచ్చు, బాగా గమనించు, ఈరోజు సంఘం కావచ్చు, ఈరోజు సేవ కావచ్చు, ఎనీ మోర్ ఎవడైనా సరే విడిచిపెడుతున్నావంటే నీ వల్ల నష్టం జరుగుతుందని ఖండించాలి. ఎవడైనా సరే ఎట్టుందంట. అందుకే నిర్గమాకాండం 32వ అధ్యాయంలో దేవుని యొక్క దాసుడు సవాలు విసురుతూ వచ్చాడు. రండి, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో దేవుని దాసుడు అడుగుతూ వచ్చాడు. 27 రండి, 26 నుంచి చదవండి. 26 నుంచి యెహోవా పక్షమునున్న వారందరూ ఇది రావాలి. అంటే దేవుని పక్షాన్ని నిలబడేవాడు కావాలి. ఈ రోజుల్లో యథార్థవంతులు అది. మేమయ్యా దేవుని పక్షం నిలబడతాం, దేవుని పక్షం నిలబడి పరిచర్య చేస్తాం, దేవుని పక్షం నిలబడి సేవ చేస్తాం, దేవుని పక్షం నిలబడి సాక్ష్యం చెప్తాం, దేవుని పక్షం నిలబడి కుటుంబాన్ని పెంచుతాం అనేవారు రావాలి. ఎట్లుందంటే మన అనుభవం రౌండింగ్ టేబుల్ అంటే అన్నిట్లో ఉంటాం. ఇది తప్పు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల పిల్లలు ప్రభు జ్ఞాపిస్తుంటే యెహోవా పక్షంలో ఉన్న వారందరూ నా దగ్గర రండి అని అన్నప్పుడు లేవీలు వచ్చారు. మేమున్నాం. దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకుంటా అవసర సుమతి ఎలా ఉన్నట్ట అందుకంటాడు. అతడు వారిని చూసి మీలో ప్రతివాడు తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళొచ్చు. ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగువాని చంపోలేనని ఇశ్రాయేలు దేవుడు ఎక్కువ సెలిపిచ్చున్నాడని నేను లేవీలు మోసే మాట చొప్పున చేయగా అన్నాడు కదా.
అయ్యా వీడు తప్పు చేశాడు, వీని తప్పు చేశాడు, వీని ఖండించు అంటే అట్లా కనికరు లేకుండా అందుకంటాడు మీలో వెళ్ళంటే తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగువాన్ని. కుటుంబమైన జాలి దాక్షిణ్యం ఉండకూడదు, సంఘమైన జాలి దాక్షిణ్యం. ఇలాంటివి సేవ చేయాలంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే, ఒక సేవకుని అడిగినప్పుడు మేము బతకాలి కదా బ్రదర్ అన్నాడు. ఏం చెప్పంటావు? ఏం బ్రదర్ కొన్ని విషయాలు ఖండించాలి కదా, మేము బ్రతకాలి కదా బ్రదర్. ఫ్యామిలీ వదిలిపెట్టాము, ఫ్యామిలీ వచ్చాము, 4 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, నేను మా సహోదరి, వారిని పెంచాలి, పోషించాలి కదా, దేవుడు చూసుకుంటాలే బ్రదర్. ఎలాంటి డెడ్ ఆఫ్ పొజిషన్ అంటే అధ్వాన బ్రతుకు చేసే దినాలకు వచ్చేసాయి. నిజమే చెప్తున్నా. ఏం చెప్పాలి? ఏమన్నా మీరు లెక్క చెప్తే దేవుడు ఉన్నారు కదా, మేము ఊరికే చేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నాం బ్రదర్, వాకింగ్ చెప్తున్నాం బ్రదర్, వారు మారకపోతే మేమేం చేయాలి? ఓకే దట్స్ ఆల్. కానీ నీ జీవితంలో వారికి రాజీ పడకూడదు. నీ జీవితంలో ఏ వ్యక్తికి రాజీ పడకూడదు. ఆ జీవితంలో సేవ చేయాలి. చేస్తామా? పరిచయం చేయగలమా? యాజక ధర్మ చేతిలో లేబీలు ముందు పడి వాళ్ళు అంటారు, ఏమన్నాడు? అయ్యా రండి అన్నప్పుడు వచ్చారు. అతడు వారిని చూసి మీలో ప్రతివాడు తన కత్తిని తన నడుమును కట్టుకుని పాలెం ద్వారం నుండి ద్వారంలోకి వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరిని, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగుని చంపాలి. అంటే దేవునికి ఎవడైతే అవిధేయుడో వాడు ఖండితంగా వాడిని వెళ్ళగొట్టు అంటే వెళ్ళగొట్టారట. ఇలాంటి పెంపకం, ఇలాంటి సంఘాలు టోటల్గా గమనిస్తే బాటం చెడిపోయినాయి. కీర్తనలు 11:3 అంటాడు. కీర్తనలు 11:3 అది పునాదులు పాడైపోగా, అది ఇప్పుడు పరిస్థితులు ఏమి చేయలేని పరిస్థితి. ఏంటంటే పాడైపోయినాయి. ఏంటి? టాప్ పడిపోయి అంటే ఎలాంటిదంట, కొద్దిగా ఏదో ఒక గోడ పడిపోతే కట్టచ్చు. ఇప్పుడు అప్పుడు భయంకరమైన తుఫాన్లు వస్తాయి, భయంకరమైన భూకంపాలు వస్తాయి. బేస్ దేని మీద పడుతుంది? బేస్ దేని మీద పడుతుంది? భూకంపం వచ్చినా, తుఫాన్లు వచ్చినా కింద కోసిపోతుంది, కింద కోసిపోతుంది. వరదలు వస్తే మన దుబాయ్లో కనీమీని ఎరగని, వాని చరిత్ర ఎరగని భయంకర తుఫాన్ వచ్చింది. మనకు కూడా చూస్తుంటాం యూట్యూబ్లో కానీ, లేదంటే మాటి కొన్ని లైవ్లు కూడా పెట్టారు. అస్సలు మనుషుడు అనేవాడు ఊరికే అణువులా కనపడ్డాడు. మనిషి అనేవాడు ఇంకా కనీసం హెలికాప్టర్లు, విమానాలే అలా కొట్టుకుపోయాయి. అది అలాంటి ఉన్నప్పుడు ఇంకా ఇండ్లు నిలబడి ఉంటాయా? మేలు జీవరాశులు నీళ్ళపాలైపోయినాయి. విమానాలే కొట్టుకుపోయినప్పుడు ఇవెంతలే అంటే అది అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు బాటం అంటే పునాదులు పాడైపోతాయి. సంఘములు కావచ్చు, కుటుంబాలు కావచ్చు దెబ్బతింటాయి. కాబట్టి ఈ మధ్యాహ్న కల్పిల ప్రభులో జ్ఞాపకం చేస్తుందంటే అది లేవీకి ఖండితంగా చెప్పాడు, మీరు ఖండితం చేశారు. అలాంటి పరిస్థితి రావాలి. లేకపోతే ముందరి దినాల్లో కష్టంగా ఉంటాయి. ముందరి దినాల్లో యథార్థంగా తన జీవితాలని ఎట్లా చేసినట్టు 2వ రాజుల్లో మనం చూస్తున్నాం. 2వ రాజులు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చదవండి. 18వ అధ్యాయం 4వ వచనం. ఎలాంటి పరిస్థితి అంట? విగ్రహారాధన తీసివేస్తూ వచ్చాడు. తర్వాత జ్ఞానం చేస్తూ ఎలా అంటే 6లో ఉంటాడు, అతడు యెహోవాను హత్తుకొని ఆయన వెంబడించుట్లో వెనక్కియక ఆయన మోసేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలంటే గైకొని చూడెను. దేవుని ఆజ్ఞను ఆచరిస్తూ వచ్చాడు. ఈ రోజులో ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చాడంటే ఆజ్ఞ అనుసరించుట. అందుకే అంటాడు, ఏమయ్యా నీ అనుభవ జీవితాలు అంటే ఆజ్ఞ అతిక్రమించలేదన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆఖరిలో జ్ఞానం చేస్తాడు, నీ ఆజ్ఞని ఎన్నడూ మీరలేదే అన్నాడు పెద్ద కుమారుడు. మన జీవితాల్లో ఆజ్ఞని మీరని వారుగా కనపడుతూ రావాలి. ప్రభు యొక్క ఆజ్ఞ పాటిస్తూ రావాలి. మన జీవితాల్లో పాటించలేకపోతే ప్రభు నిన్ను అడిగేది అదే, నీ జీవితంలో ఎట్లుంటున్నావు? యథార్థంగా దేవునికి సేవ చేస్తున్నావా? యథార్థంగా కుటుంబం సంపాదించే స్థితిలో ఉంటున్నావా? యథార్థంగా దేవుని కొరకు నిలబడేవాడుగా ఉన్నాడు. యోబట్లు పెంచడానికి ఇష్టపడ్డాడు. మరి అనుభవ జీవితాల్లో చూస్తే ఎలా ఉందంట చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయంలో మనకు తెలిసిన భాగమే. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం.
భూమి మీద గొప్పదనియు ఎల్లప్పుడూ చెడ్డదనియు చూసి ఇప్పుడు అంటాడు ఏళ్ళంటాడు, యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేదును అనమంటాడు. ఏలనగా నేను వారిని సృజించినందున సంతాపనంది ఉన్నా. అంటే భూమిలో ఇంకా ఏ వ్యక్తి లేడు. మళ్ళీ ఆయన ప్లాన్ ఎలా ఉందో మనకైతే ఇప్పటి వరకు, అంటే ఆ 7వ వచనం వరకు లిమిట్. అంటే నాది ఇది, నేను ఖండితము అనుకున్నాడు. ఎందుకంటే ఆయన ఆలోచనలకు మళ్ళీ రిజెక్టెడ్ చేసి మాట్లాడడానికి ఎవరికి లేదు కదా, ఎవరికి లేదు కాబట్టి. అంటే ఇప్పుడు ఆయనే అధికారి, ఆయనే సమస్తం. కానీ ఇప్పుడు చూసినప్పుడు 7వ వచనం అంటారు, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు. ఒక్క కుటుంబం కనపడిందట, ఒక్క వ్యక్తి కనపడేది. ఈ రోజుల్లో దేవుని కొరకు నిలబడే కుటుంబాలు, దేవుని కొరకు నిలబడే మనుషులు కావాలి. ఎహెజ్కేలు 22:30 అంటాడు. ఎహెజ్కేలు 22:30, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారం దిద్దుపరచుటకును బద్దులైన సందులను నిలుచుటకును. ప్రాకారాలు దిద్దాలి, పడిపోయిన వాటిని కట్టి దిద్దే అనుభూత కలిగిన వాడు కాక ఒక్క వ్యక్తి అనేక మనుషులకు ప్రాణం పోసే వ్యక్తి కనబడ్డాడు. కానీ జీవితాలు బాగుపడవయ్యా. అంటే మళ్ళా వారి దయచేసి ఎట్లయిందంటే మళ్ళా వారికి అట్లే చెదిరిపోతాయి. మానవుడు మారడు అనే స్థితిలో ఉండకూడదు. మారిన జీవితం కలిగిన వాడు ఎట్లుండాలంటే, అందుకే హిజ్కియా తన జీవితంలో విగ్రహార్థం చేసేస్తూ వచ్చాడు, బలులను యాజక ధర్మంలో ఆచరిస్తూ వచ్చాడు, లేవీలు మళ్ళీ లేపుతూ వచ్చాడు. అందుకే అంటాడు 2వ దినవృత్తాంతం 29:10-11, 2వ దినవృత్తాంతం 29:10-11, ఇప్పుడు మన మీద నుండి ఇశ్రాయేలు దేవుడిని యెహోవా మహోగ్రత చల్లారినట్లు ఆయనతో మనం నిబంధన చేయవలని నా మనసులో అభిలాష పుట్టెను. తనకు పరిచారకులై ఉండి ధూపం వేచుండుటకును తన సన్నిధి నిలుచుటకును ఇలా దేవుని కార్యాలకు ఎవరికి ఏర్పాటు చేయబడిన వ్యక్తులు దేవునిలో నిలబడుతూ రావాలి. నాకెందుకు సంబంధం కదా ఈ రోజులో అది అనుకోవచ్చు. అందుకే ఎస్తేరు విషయంలో అంటాడు, నీవు ఈ దినమందు వచ్చావు దానికే, అంతే, నాకే సంబంధం, నేను చేయను అనుకుంటే దేవుడు ఇంకొక ద్వారం తెరుస్తాడు. అందుకే అంటాడు ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం. నేను ప్రార్థన కూడా చూసాం, చదవండి ఆ మాట. నీవు సమయం ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నాడలా అంతే. ఏదో దేవుడికి సహాయం అయితే ఇంకోటి చేస్తారు. నీ పనేమే ధూపం వేయాలి. బలు విషయాలు ఎట్లున్నాయంట 2వ దినవృత్తాంతం 29:11 రాయబడిన ప్రకారము, 11 రాయబడిన ప్రకారం, 29:11 రాయబడిన ప్రకారము ఎట్లు, నా కుమారులారా తనకు పరిచారకులు ఉండి ధూపం వేయిచూ ఉండాలి, ప్రార్థన పరులుగా కనపడాలి. ఎంతమంది ప్రార్థన కట్టండి అవుతారా చెప్పండి అంటే కదా, కష్టంగా ఉంటాయి. పోనీ ఒకవేళ ఇక్కడ రాలేదు, ఓకే, ఎక్స్క్యూజ్ ఇస్తాం. పోనీ మీ ఆ స్థలంలో నిలిచి ప్రార్థన చేస్తున్నారు చెప్పగలరా? మీ స్థలాల్లో నిలిచి చేస్తున్నామని చెప్పగలరా? అంటే ఆటో ఫీల్డ్ అనుకుందాంలే, లేదు డ్యూటీ ఫర్మ్ అనుకుందాంలే, లేదు ట్రైన్లో ఉందాం అనుకుందాంలే, తప్పేం లేదు. ఎందుకంటే అది తప్పదు కదా. నీకు ఈ సమయం అనుగ్రహించబడింది. అంటే నా టైం అయితే 6 to 7 ఈవినింగ్ అనుకో. తప్పదంటే ఇంకోరు నన్ను నాడు ఏర్పాటు చేసి ఉండాలి. ఈవినింగ్ అయ్యా మేము రాలేకపోతున్నామని చెప్పాలి. నేనైనా ఎప్పుడు చెప్పిన నువ్వు చేస్తున్నావని నాకు అంతరాత్మ హెచ్చరిస్తుంది. నాకు కూడా అంటే నేను కూడా అపరాధనే అప్పుడు ఎప్పుడైతే చేయలేకపోతాను. మనం చేస్తున్నామా నీ రూట్లో మనకంటే ముస్లిమ్స్ 99.99%
చాలాసార్లు చూస్తాం. రోజా టైం వస్తే, అంటే వాళ్ళ యొక్క నమాజ్ టైం వస్తే, నా ఎదుటే చాలాసార్లు నేను ట్రైన్లో పోయినప్పుడు చూసాం. ఈ రంజాన్ టైంలో సార్ కొద్దిగా ఇస్తారన్నారు. ఫుల్ ట్రాఫిక్ అయ్యా, నిలబడితే మనకు స్థలాలే ఉండవు అంటే జనరల్ బోగిలో. ఏమంటే లేదు సార్ నమాజ్ చేయాలంటే, సర్లే సార్ మనమే లేచి ఎక్కడికైనా బయటకు పోతే అక్కడే మళ్ళీ ఆడ మనుషులు మన కాలు పెట్టే చెప్పులు కింద వైట్ అండ్ వైట్లో ఉంటారు. అక్కడే వాడు అట్లా కాలు పెట్టి అక్కడ కర్చీప్ నెత్తిమీద వేసుకొని, టోపీ నెత్తిమీద వేసుకొని, లేదా టోపీ వేసుకొని, కర్చీప్ ఉంటే కర్చీప్ కాలు కింద వేసుకొని ఇంచుమించు వాళ్ళు అనుకున్న టైం వరకు చేస్తారు. పక్కన శబ్దాలు ఉంటాయి, నేను కంట్రోల్ చేస్తే మిగతా వారు ఉంటారు కదా, అల్లరు ఉంటాయి. కనీసం కన్ను కూడా తెర్రాయా? మనం ఉన్నామా? మన ప్రార్థనలు ఉన్నాయా? మన యాజక ధర్మాలు ఉన్నాయా? మన ధూపం వేస్తున్నామా? అందుకంటే నా కుమారులారా తనకు పరిచారకులు ఉండే ధూపం వేయించుండటకును, తన సన్నిధి నిలుచుటకును, 2వ మరి హెచ్కెల్ 22:30 ప్రకారము మధ్యవర్తులుగా నిలుస్తున్నామా? మరి నువ్వు లేకపోతే నీవెందుకు ఈ బ్రతుకు, ఈ జీవితం? ఆయన అంటాడు, అయ్యా అందుకంటే లూకా 13వ అధ్యాయంలో ఈ స్థలం ఎందుకు వ్యర్థం అయ్యా, ఇది ఎందుకు 8వ వచనంలో మాట అంటాడు. 13:8 చదవండి. 7 చదువు. ఏమీ దొరకలేదు, చాలు, ఏమీ దొరకలేదు అంతే. దీన్ని నరికివే స్థలమేల వ్యర్థం అంటే ఆ ప్లేస్లో ఇంకొకరు పెడతానయ్యా, నీ యాజక ధర్మం, నీ పరిచర్య, నీ విధానము, నీ సేవ డెడ్ ఆపోజిషన్లో ఉంటే నిన్నెందుకు నేను వాడుకోవాలి? ఎస్తేరుతుంది అన్నాడు 4:14. నీవు ఈ సమయాన్ని బట్టి వచ్చావు, గుర్తుపెట్టుకో. నీ సమయాన్ని గుర్తు లేకపోతే నీవు ఎక్కడ ఉన్నా ప్రార్థన, ధూపం. 140 కీర్తన 2:3, 140 కీర్తన 2:3. అది ఆయన ఎట్లా ఉన్నట దేవునికి అంగీకారములుగా ఉన్నాయంట. అతని జీవితంలో మన జీవితాలు ఎట్లా ఉంటున్నాయి? నిలిచే వ్యక్తులుగా ఉంటున్నామా? నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాము? లూకా 13 మరి 6, 7, 8 ప్రకారం ఎందుకు వ్యర్థమని దేవుడిని నడితే నీ లెక్కేం చెప్తావయ్యా? నీ లెక్క, నా లెక్క ఏం చెప్పగలమండి? ప్రభు నిన్ను అడుగుతున్నాడు. నిన్ను ఏర్పాటు చేసుకున్నా కదా, నీలో నా ఫలము చూడాలనుకున్నా కదా, ప్రార్థన లేదు, పరిచర్య లేవు, సేవ లేదు, అన్ని పరిచర్యలు లేవు. ఇంకా నీ జీవితంలో ఎందుకు నిన్ను పెట్టాను? నీకెందుకు ఈ కృపావరం ఇచ్చాను? కాబట్టి ఈ మధ్యాహ్న కాలపేళ ప్రభు నీతో మాట్లాడుతుంటే, ప్రభువా నేనున్న స్థలంలో నేను ప్రార్థనకు వస్తా. నిజమే, నేను కూడా బ్రతకడానికి ఉన్నా, లేదనకేం లేదు. నేను ఉద్యోగస్తునిగా ఉన్నా, లేదనకేం లేదు. నేను పని చేసుకుంటున్నా, లేదనక కనీసం ఆ టైంలో, లేదంటే మారుస్తాం, కుల ప్రార్థనలు మారుస్తాం. నీ టైం కంట్రోల్ కాలేదనుకో, మరి ఏ టైం అడుగు, తప్పేమీ లేదు, నాకు పలానా టైం పోనీ చేయగలుస్తున్నానంటే నీ మనస్సాక్షి ఉంటే చాలు. అందుకే అంటాడు అపోస్తలుడైన యోహాను రాస్తాడు, మన మనస్సాక్షి మన మీద నేరం మోపకుండానట్లు 3వ అధ్యాయం 19:20 రాసుకుంటూ వస్తాడు. కాబట్టి మన మనస్సాక్షి మన మీద నేరం మోపకూడదు. నేను యథార్థవంతుడును, ప్రార్థన పరుడు, సాక్ష్యం ఇచ్చే వాడిగా నేను ఉంటే చాలు, ధన్యులం అవుతాం. ఆ జీవితంలో ఉంటున్నావా? లేకపోతే నిన్ను అడిగేదానికి ఎందుకు నీ బ్రతుకుచున్నావు? నీ అనుభవ జీవితం ఎందుకు? నిన్ను ఎందుకు రక్షించుకున్నా? నీవు రాజుగా ఉన్నావు. హిజ్కియా, అయ్యా నీ తండ్రి నుండి నిన్ను లాభం కోరుకుంటున్నాను, నేను రాజుగా చేశాను. నీ అనుభవ జీవితంలో యథార్థత, సేవ, పరిచర్య, విధానము, లాభము అన్ని ఒక్కొక్కటి కుటుంబ జీవితాల్లో కూడా అన్ని ఒక్కొక్కటి తీసివేసే విషయాలు ఉంటున్నాయా? ఊరికి వచ్చిపోతున్నావా? ఆలైన మన కోడి లాంటి వ్యక్తిగా ఉంటున్నావా? ఎక్కడ పోతే అక్కడికి వస్తానుకుంటున్నావా? కాబట్టి ఇలాంటిది వద్దు. ప్రభువా నన్ను దర్శిస్తున్నావు, నాలో ఇవి ఉన్నాయి, ఒకటి తీసివేసుకుంటా. ఇది ఆ జీవితాలు వచ్చినప్పుడు అందుకంటాడు 11 అంటాడు 2:29-11 తనకు పరిచారకులు ఉండే ధూపం వేయించుటకు, తన సన్ని నిలుచుటకును, తన పరిచర్య చేయుటకు యెహోవాను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఆయన అదే చేశాడు. యోబు మరి మోసే వారి పక్షం నిలబడి రేయనక పగులనక ప్రార్థన చేస్తూ వచ్చాడు. వారి పక్షం నిలబడి ఎంతగా మరిపెట్టుకుంటూ వచ్చాడంటే అంతగా మరిపెట్టాడు. ఆ అనుభవజీవితాలు బట్టే సంఖ్యాకాండ 14:19-20 సంఖ్యాకాండ 14:19-20
ఉమ్. యెహోవాతో చెప్పగా నీ మాట చెప్పునా. అది మనము మధ్యవర్తులుగా ఉండే విధానం, అది మన మధ్యవర్తులుగా ప్రభా ఈ జీవితంలో. అందుకే కదా ఒక వ్యక్తి మనం అనుకోవచ్చు, ఒకవేళ అంటే ఏదైనా సపోజ్ ఇట్లాంటి అనుభవ జీవితాలు, ప్రభా నాకు ఇంతమంది ఇచ్చావు, వారు నీలో ఉండాలి మనం అనుకుంటాం. సపోజ్ నాకైతే ఆ పోరాటంలో నేను నలుగుతున్నా అంటే సపోజ్ యోబు గ్రంథం యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. చాలు. ఆమె ఎలా ఉందంట, యెషయా ప్రవక్త యొక్క భార్య ప్రవచించే జీవితంలో ఉందంట. దేవుని సేవ చేసే కుటుంబాలు కావాలి, దేవుని పరిచయం చేసే పిల్లలు కావాలి. ఈ రోజుల్లో దేవుని కొరకు ప్రార్థన పరులు, దేవుని కొరకు నిలబడే కుటుంబాలు ఉంటే ధన్యులండి. వారిని బట్టి సంఘాలు కట్టబడతాయి, వారిని బట్టి అనేకులు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. ఇది ఎజికియా చేయవలసింది. ఆయన అనుభవ జీవితాలు కొన్ని చేశాడు. రెండవది, తన కుటుంబ విషయాల్లో అజాగ్రత్త వహించాడు, తన రాజరికంలో అజాగ్రత్త వహించాడు. రండి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 16 నుంచి చదవండి. 2వ రాజుల గ్రంథం. వచ్చు దినములలో ఈటి చాలు. ఇప్పుడు ఆ మాట విన్నప్పుడు అది ఎట్లుండాలి అంటే, తన జీవిత విధానము, తన కుటుంబము, తన రాజ్యము, తన స్థితి, బయోడాటా అంతా బయలుపరిచినప్పుడు ఎట్లుండాలి. ఇప్పుడు ఆయనేమో రోగం కొరకు యెహోవా సన్నిధిని విప్పి పరిచి బాగు కొరకు చేశాడు. ప్రభా నన్ను బాగుపరచు, మళ్ళీ నాకు ఆరోగ్యమే, నేను బాగుంటాను అన్నాడు. దేవుడు కృపనిచ్చాడు, మళ్ళీ ఆరోగ్యం ఇచ్చాడు, మళ్ళీ పిల్లలు కన్నాడు, ఆ యొక్క కుమారుడు రాజు అయ్యాడు. అది చరిత్ర విడిపోయింది. కానీ ఇప్పుడు మొత్తము తన బయోడేటా, తన యొక్క చరిత్ర అంతా దేవుడు బయలుపరిస్తే ఇప్పుడు అంటాడు 19 అంటాడు, అందుకే నీవు తెలియజేసిన యెహోవాజ్ఞ చొప్పున జరగటం మేలే, నా జన్మలో సమాధానము సత్యము కలిగినలా మేలే కదా. నాకు నేనుగా పోతే మంచిది, మా బాధ అంతా నా బాధ ఇదే ప్రభా, నా వల్ల నా జీవితం వల్ల కాక పిల్లలు కూడా ప్రభులో. అది లేకపోతే ఎందుకంటే అవమానానికి, నిందలకి సాక్ష్యాలుగా కనబడతాయి. ఎందుకంటే రోమా 2:23-24 మిమ్మల్ని బట్టి అన్నజల మధ్య నా నామం దూషించబడుతుంది. ఆ నామం దూషించుకున్నట్లు నలగొట్టబడి దేవుని సన్నిధిలో రెయ్యింబలు మరపెట్టట. కుటుంబ పక్షాన, సంఘ పక్షాన అయితే రెయ్యింబలు మరపెట్టాలి. అందుకే అపొస్తలుడైన పౌలు రోమా 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఎల్లప్పుడూ మరపెడుతున్నట్టు వారి యొక్క రక్షణ కొరకు, పరిచర్ల కొరకు రెయ్యింబలు మరపెట్టాలి. అందుకే దేవుని దాసుడు ముగిస్తున్నా. దేవుని దాసుడు భగత్ సింగ్ గారి జీవితాంతం సంఘముల కొరకు మరపెట్టాడు అనుకుంటా. ఈ మధ్య రాత్రులు నిద్రలు తక్కువ ఉన్నాయని అనుకుంటున్నా, కానీ దాపు 2:30 రాత్రి అయితే 2:45 నిద్ర వచ్చింది. మామూలుగా 4:30-5 లేస్తా. జాన్ మళ్ళీ ఉదయం 6 గంటలకు ఫోన్ చేస్తే కానీ మెలకు రాలే. 3:10 ఆ మధ్య. కానీ ప్రార్థన తగ్గింది. అంటే ఈ జీవితంలో నలగాలి, ప్రభు కొరకు గోజాడాలి. ప్రభువా ఈ స్థలములో, ఈ పరిచర్లో, ఈ విధానంలో ఎప్పుడైతే మనం చేస్తొస్తామో దాన్ని బట్టి, మోసేని బట్టి అన్నట్లు సంఖ్యాకాండం 14:20 ప్రకారము ఆ జీవితంలో ఉంటే మనలో బట్టి కాపాడబడుకుంటూ వస్తాయి. మనలో బట్టి సదాకాలము నిలుపుకుంటూ వస్తాడు. ఒక్క మాట చూస్తామండి, రండి ఆ మాట చూసుకొని ముగిస్తాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 8-9 వచనాలు. మనసు తిరుపుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా చల్లార్చుకున్నాడు గనక
ఉమ్, 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 ఉమ్. తమ చెడు నడతలు మానుకొనగా వారి చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై చేదునని. అది కావాలి. ఒక్క వ్యక్తి తన జీవితంలో దేవునికి నిలబడినప్పుడు అదే ఎడ్యుకేట్ చేయలేకపోయాడు. తన జీవితంలో అది చేయలేకపోయాడు. నా వల్ల బాగుంటే చాలు నా జీవితంలో అనుకున్నాడు. కానీ ఇప్పుడు అంటాడు, రాజు గుర్తెరిగాడు. నినివే రాజు ఏమన్నాడు? యోనా గ్రంథం యోనా గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారము ఏమని జ్ఞాపం చేసినప్పుడు వారు తమ చెడు నడతలు మానుకున్నప్పుడు దేవుడు ఏ అనుభూతులు తీసుకొచ్చాడంటే రాయబడింది. మరి మనుషులందరూ తమ దుర్మార్గులు విడిచి తాము చేయి బలాత్కారం మానివేయవలను, మనుషులే పశువుల సమస్త గోనబట్ట కట్టుకునేవాళ్ళు, జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనని దూతలు నినివే పట్ల చాటించి ప్రకటన చేశారు. ఈ నినివే వారు తమ చెడుతలు మానుకొనగా దేవునికి మానుకున్నారు. ఎప్పుడైతే మానుకుంటేనే దేవుడు అంటాడు, దేవుడు చూసి పశ్చాత్తాపుడై అలాంటి జీవితంలోనికి తీసుకొచ్చేటట్లు మనకు కనపడాలి. అప్పుడు అంటాడు మనల్ని చూసి, అయ్యా నేను ఇంకొక మాట కూడా చూస్తే బాగుంటుందేమో. ఆదికాండ 19వ అధ్యాయం, ప్రార్థన కాదు కానీ దేవుని యొక్క తలంపుల్లో ఆదికాండ 19వ అధ్యాయంలో ఓ మాట చూస్తాం. ఆదికాండ 19వ అధ్యాయంలో 19వ అధ్యాయం 29 దేవుడు ఆ మైదాన పట్టణంలో పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణం నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించను. అంటే దేవుడు ఒక అబ్రహాం యొక్క ప్రార్థన విని లోతును తప్పించాడు. అంటే మన జీవితంలో వారు బాగుపడేంత వరకు వారి పక్షాన రక్షణ కొరకు హెచ్చరికలు చేయాలి. కఠినమైన అంటే యథార్థ జీవితాన్ని కలిగి ఉండాలి. అది చేస్తూ వచ్చాడు. అది అలా పెంచుకుంటూ వచ్చాడు యోబు, అలా పెంచుకుంటూ వచ్చాడు యెషయా గారు, అలా పెంచుకుంటూ వచ్చాడు అపోస్తలుల 16:30 16:34 అలా కుటుంబాన్ని రక్షణలో తీసుకొచ్చినప్పుడు లూకా 19:9-10 ప్రకారం రక్షణలోనికి ఆ కుటుంబం తీసుకొచ్చాడు. 8-9-10 ప్రకారం ఆ అనుభవంలోనికి తీసుకొచ్చినప్పుడు నిన్ను నన్ను కూడా దేవుడు అంటాడు సాక్షులు. లూకా 19:9 అంటాడు ఏంటికి రక్షణ ఆ జీవితంలో ఎప్పుడైతే వస్తుందో 10 అంటాడు నశించిందాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను అన్నాడు. ఆ అనుభవ జీవితంలో నేను ఉంటే ఆ ధన్యతలో నన్ను తీసుకొస్తాడు. ఆ అనుభవ జీవితంలో ఎప్పుడు రాజీ కాకూడదు. మనం ఎప్పుడైతే రాజీ అవుతాం మన వల్ల, అందుకే అంటాడు ఏమి చేసిరి నిర్గమకాండం 32:21 రాయబడిన ప్రకారం వారు నీకేమి చేసిరి 25 రాయబడింది విచ్చలు విడిగా విడిచిపెడితే ఆ జీవితంలో మనం చూస్తే ఎప్పుడు దేవుడు కనికరించలేకపోయాడు. దేవుడు ఆ వ్యక్తి కూడా సంజయ్ చెప్పే పరిస్థితి, అహరోను కూడా మోసకు సంజయ్ చెప్పే పరిస్థితి, నేను తప్పు చేశాను, నీ కోపం నా మీద మన్ననీయకము అన్నాడు. కాబట్టి దేవుని యొక్క మహోగ్రత నీ వల్ల నా వల్ల నష్టం రాకూడదు. నీ వల్ల నా వల్ల సంఘానికి కానీ పరిచర్లకు కానీ సేవకు కానీ సాక్ష్యాలకు కానీ నష్టం రాకుండా ప్రభులో నిలబడితే ధన్యుడవుతావు. చివరి దినాల్లో ముగిస్తున్నా, చివరి దినాల్లో రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియదు. ఆల్ ఆఫ్ ఎండింగ్లో ఉన్నాం, ముగింపు దినాల్లో ఉన్నాం, ఎటు చూస్తున్న తరుముతున్న దినాలు, రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రభు కొరకు స్థిరత్తులై ఉండాలి. ప్రభు కొరకు అందుకంటాడు ఆయన నన్ను చంపినను నేను ఆయన్ను సేవ చేస్తాను రేపు గారు. అలాంటి జీవితంలో అలాంటి అనుభవ జీవితంలో మనం నలిగితే మరి ఉన్నట్టే మనల్ని బట్టి ఇదిగో ఈ వ్యక్తి అనే అనుభవంలోనికి నిర్ణయం రావాలి. ప్రభు అట్లా నిర్ణయం సిద్ధపడినట్లు పరీక్షించుకుందాం, ప్రభుకు లోబడుకుంటూ వస్తాం. మనలో ఉన్న ఏ అవిధేయత, ఏ లోపం, ఏ విషయాల్లో సాక్షులకు కనబడలేకపోతాం, ప్రార్థన పరిచయలో ఎనీమోర్ అన్నిట్లో ప్రభుత్వం ఒప్పుకొని ప్రభుకి ఇష్టంగా ఉండనట్లు ప్రభు సాయం తనలో ప్రార్థన చేస్తాం.